ఈరోజు మార్నింగ్ నరేష్ గారు అంటున్నారు ఫోన్లో, ఏంటి త్రివిక్రమ్ గారు సెట్లో అంటున్నారంట, మీది గెటప్ బాగుంది, బాగా మంచి పేరు వచ్చింది, క్యారెక్టర్ చూడాలి, సినిమా అర్జెంట్గా మీకోసం చూడాలి అని అంటున్నారంట త్రివిక్రమ్ గారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద చూడాలి? చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు స్టార్టింగ్లో, తెలుగు ఇండస్ట్రీలో ఉండి తెలుగు సినిమాలు తక్కువ చూస్తారని ఎందుకు అంటారని. సో ఇప్పుడు సినిమా ఎందుకు చూడరండి ఎవరైనా? సినిమా బాగుందంటే చూడాలి కదా. మీరే అన్నారు చూడనని, బికాస్ దట్స్ హౌ ఐ వాజ్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్. సో నేను సినిమాలు తీసేయాలని నేను సినిమాలోకి రాలేదు, చిన్నప్పటి నుంచి సినిమా 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 రాలేదు కాబట్టి ఐ డెంట్ హ్యావ్ దట్ ఇంక్లినేషన్. బట్ సినిమా ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగుడుతుంది, దాని గురించి మిక్స్ టాక్ ఉన్న జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే ఏదో ఉంది, సంథింగ్ ఇస్ దేర్. ఆ సినిమా బాగుందా లేదా మనమే చూసి డిసైడ్ చేద్దాం అన్న కైండ్ ఆఫ్ సినిమా ఇది. సో సో ఆబ్వియస్లీ దట్ క్యూరియాసిటీ విల్ బి దేర్. ఆ క్యూరియాసిటీ స్టార్టింగ్ నుంచి ప్రమోషన్స్ నుంచి స్టార్ట్ చేసాం. వీవ్ జనరేటెడ్ దట్ క్యూరియాసిటీ అండ్ దట్ సినిమా చూసిన తర్వాత అది ఇంకా క్యారీ అయింది. ఇట్ ఫీల్స్ గుడ్. చంద్రబాబు కథలకి రాజమౌళి గారు ఫ్యామిలీతో వచ్చి మనం షో పెట్టాము, ఆయన థియేటర్కల్ ట్రైలర్ కూడా ట్వీట్ చేశారు. అండ్ దెన్ హీ కేమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ హీ ట్వీటెడ్ అబౌట్ ద ఫిల్మ్. It's good, it feels good, but at the end of the day it's the audience acceptance. Because you're making a film for the masses. So ప్రతి సినిమాకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఆ ఆడియన్స్ని రీచ్ అయిందా లేదా అనేది వాట్ ఈస్ ఇంపార్టెంట్. when the film reaches that audience, you're happy. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎవరు ఆర్టికల్ రాశారంట సినిమా గురించి, నరేష్ గారి గురించి, అది చదివారంట ఆయన. చదివి okay no, it's good. I mean, when appreciation comes from creative directors and who's created a niche for themselves, it's always ఇందాక మీరన్న నరేష్ గారు, జంజాల్ గారి తర్వాత ప్రవీణ్, దట్ ఈస్ లైక్ అంతకన్నా